హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హొన్నవర బోటింగ్ వీడియోస్ చేస్తున్నాను కదండి, అందులోనే ఇంకో పార్ట్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళు కొంచెం ఒక 15 to 20 minutes అయిన తర్వాత కొంచెం లోపలికి తీసుకొచ్చారనమాట. ఆ ప్లేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అని పిలుస్తారంట. నాకు ఫస్ట్ అర్థం కాక మ్యాంగో ఫారెస్ట్ ఏంటి, మ్యాంగో ఫారెస్ట్ అనుకున్నాను నేను, నాకు సరిగా వినపడక. మ్యాంగో ఫారెస్ట్ ఏంటప్ప, ఇక్కడ ఏమున్నాయి, మ్యాంగోస్ చెట్లు కూడా ఏం లేవు కదా, ఎందుకు అలా పిలుస్తున్నారు అనుకున్నా. చాలా సస్పెన్స్ తర్వాత అప్పుడు అర్థమైంది అన్నట్టుగా అప్పుడు విడమర్చి చెప్పారు, ఇది మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అని పిలుస్తారు అని. ఏం లేదండి, మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత గూగుల్లో వెతికితే అప్పుడు తెలిసింది అవి మడ అడవులు అని పిలుస్తారంట. ఇగో ఇలాగ సూదుల్లాగా పైకి వచ్చి ఉన్నాయి కదండి, పుల్లలు పుల్లలు, అవన్నీ కూడా ఆ వేర్లు అనమాట, ఆ చెట్లు యొక్క వేర్లు. ఈ ప్లేస్ చూడగానే నాకు ఒక్కటే ఒకటి గుర్తొచ్చిందండి. నేను లైఫ్లో చూసిన ఒకే ఒక హాలీవుడ్ మూవీ ఏంటంటే అనకొండ. అది కూడా తెలుగులో చూశాను. అనకొండ సినిమాలో కనుక ఫారెస్ట్ చూపిస్తారు కదా, ఫారెస్ట్లో ఇలాగ వెళ్తూ ఉంటే సడన్గా నీళ్ళలో నుంచి అనకొండ పైకి వస్తుంది కదండి, ఆ సీన్ గుర్తొచ్చిందనమాట. అలా ఉంది ఈ ప్లేస్. చూడ్డానికి అయితే చాలా బాగుంది, భయంకరంగా కూడా ఉందన్నమాట. కాసేపు భయం అనిపించింది. వెళ్తా వెళ్తా ఉండంగా, కొంచెం లోపలికి వెళ్తా ఉండంగా వాటి గురించి చెప్తూ ఉంటే వింటూ వింటూ ఆ భయం అనేది కొంచెం పోయిందనమాట. ఇది ఇంకో ప్లేస్ వాక్వే కూడా ఉందండి, మ్యాంగ్రూవ్స్ వాక్వే ఫారెస్ట్ అని చెప్పేసి. అది ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుండింది. వాటర్ కూడా చాలా మడ్డి అనమాట, అంటే మురికి మురికిగా ఉన్నాయి ఈ ప్లేస్లో మాత్రం. ఇది దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి కేరళ వ్యూ పాయింట్ అనేది వస్తుంది అనమాట, అది చూపిస్తారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.